మహారాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే శివాజీకి ప్రముఖ స్థానం ఉంది. బాబర్ మాదిరి వంశస్థాపకుడిగా, అక్బర్ మాదిరి సామ్రాజ్య స్థాపకుడిగా, స్వాతంత్ర వీరుడుగా, జాతిపితగా, దాస్య విమోచకుడిగా, హిందూ ధర్మ రక్షకుడిగా శివాజీ ప్రఖ్యాతిగాంచాడు. శివాజీ స్థాపించిన రాజ్యం మొదట్లో చిన్నదే అయినా క్రమేణా విస్తరించి దేశవ్యాప్తమైంది. మొఘలాయులను విజయవంతంగా ఎదుర్కొని శివాజీ మహారాష్ట్రులకు విశేష గౌరవాన్ని సంపాదించి పెట్టాడు. శివాజీ 1627 ఏప్రిల్ 20న జున్నానగర్ సమీపంలోని శివనేర్ దుర్గంలో జన్మించాడు. అతడి తండ్రి పేరు షాజీ భోన్స్లే, తల్లి జిజియాబాయి. షాజీ భోన్స్లే అహ్మద్నగర్, బీజాపూర్ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించాడు. భోన్స్లే మరో వివాహం చేసుకొని శివాజీని అతని తల్లిని నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల శివాజీ తల్లికి మరీ దగ్గరయ్యాడు. అతడు తన తల్లిని దేవతా స్వరూపిణిగా భావించాడు. జిజియాబాయి ప్రభావం శివాజీపై మాటల్లో వర్ణించలేనిది. ఆమె భక్తి తత్పురాలు కావడం వల్ల ఆ ప్రభావం శివాజీపై బలమైన ముద్ర వేసింది. చిన్నతనంలో జిజియాబాయి శివాజీకి రామాయణ మహాభారత కథలను వినిపించి అందులో హిందూ మత వీరుల వీరోచిత గాథలను వర్ణించి చెప్పేది. గోవులు, బ్రాహ్మణులు, మతము ఈ మూడు హిందూ మత ఔన్నత్యానికి ప్రతీకలనే భావన ఆయనలో ముద్ర వేసుకునేలా ఆమె నేర్పింది. శివాజీ తల్లి తర్వాత అతడిపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి దాదాజీ కొండదేవ్. ఆయన శివాజీ తండ్రి నేతృత్వంలో పూనాలో పనిచేసేవాడు. ఇతడు శివాజీ పైన ఎనలేని ప్రేమాభిమానాలు చూపేవాడు. దాదాజీ శివాజీకి గుర్రపు స్వారీ, యుద్ధ నైపుణ్యం వంటి అన్ని క్షాత్ర విద్యలు నేర్పించాడు. అంతేకాకుండా పరిపాలనా మెలకువలను కూడా నేర్పించాడు. తర్వాత సమర్థ రామదాస్, తుకారాం వీరిరువురు శివాజీపై తమ ప్రభావం చూపారు. సమర్థ రామదాసు తన శిష్యుడైన శివాజీకి ప్రజలను ఎలా కన్నబిడ్డల మాదిరి చూసుకోవాలో, ప్రేమ, కరుణ, జాలి వంటి గుణాలు ఎలా కలిగి ఉండాలో ఉపదేశం చేశాడు. తల్లి కంటే తన మాతృదేశం గొప్పదనే భావన ప్రబోధిస్తూ అది స్వర్గంతో సమానమని, ఎల్లప్పుడూ నమ్మకం అనేది కలిగి ఉండాలని, అది లేనినాడు అంతా వ్యర్థమని రామదాసు ప్రబోధించాడు.